నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ అడ్వాన్స్ గ్రీటింగ్స్ సెలబ్రేషన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ప్రెస్ క్లబ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎం.వి. సంగం వెంకట పుల్లయ్య, బూర్గంపాడు ఎంఆర్ఓ ముజాహిద్, ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గా ప్రసాద్, సారపాక ఈవో మహేష్, యువ నాయకుడు గూగులోత్ కిషోర్ శివరాం నాయక్, కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్, రత్నారెడ్డిలు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. సామాజిక సేవలో భాగస్వాములు అవటం సంతోషకరమని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ రిజిస్టర్ 198/24 ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్ చేసి అందరికీ నూతన సంవత్సరం అడ్వాన్స్ గ్రీటింగ్స్ను అతిథులు తెలియజేశారు. అతిథులు మాట్లాడుతూ జర్నలిస్టు యొక్క పాత్ర సమాజం కోసం చేసే సేవలు కొనియాడారు. సందర్భంగా క్లబ్ సభ్యులందరికీ చిరు కానుకలు అందించారు. అడ్వాన్స్ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులైనటువంటి మన భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య గారికి మా తరఫున ముందుగా నూతన సంవత్సరం అడ్వాన్స్గా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. అలాగే సంఘ సేవకులు ప్రతి దానిలో కూడా నేనున్నాను అంటూ భరోసా కలిగినటువంటి అందరికీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన అందరినీ ఆదరించేవాడు, అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తాడు. ఫస్ట్ ఏంటంటే చిరునవ్వుతో పలకరించే వాళ్ళు ఎవరంటే పాకాల దుర్గా ప్రసాద్ గారు అనేది అందరికీ తెలుసు. వారు కూడా ఈ యొక్క అంటే వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సరం అడ్వాన్స్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఇక్కడ వాస్తవంగా బూర్గంపాడు మండలంలో పనిచేయాలి అధికారులు అంటే ఎవరైనా భయపడతారు. అందులో సారపాక అంటే మరీ ఉంటుంది. కానీ అటువంటి దీంట్లో ఏమంటారు సక్సెస్గా ఈ యొక్క ఉద్యోగాన్ని బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే ఫ్రెండ్షిప్ కూడా ప్రారంభిస్తూ ఆయన ఇక్కడ సారపాకలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు మన మహేష్ గారు. వారు కూడా మా యొక్క క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుస్తూ మా కార్యక్రమానికి అతిథిగా వచ్చినందుకు వారికి కూడా ముందుగా నూతన సంవత్సరం అడ్వాన్స్ గారిని బొక్కరించి అదేవిధంగా హాజరైనటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు చాలా సంతోషం. చాలా చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. మరి మీరు సురేష్ భాయ్ రావాలి గ్రూప్ ప్రతి సంవత్సరం కూడా 2002 నుండి వివిధ సందర్భాలలో జర్నలిస్టులు కాదు బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకొని అలాగే సత్కారం చేయాల్సింది కోరుతున్నాం. వెంకటపుల్లయ్య గారి పుట్టినరోజు సందర్భంగా
100 ఎలిమెంట్లు ఉచితంగా ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఒక 15 రోజుల క్రితం జరిగింది ఇది ప్రోగ్రామ్. నేను వెళ్ళాను. మన చంద్రశేఖర్ గారికి మెలుగుతూ ఆదర్శ భావాలతో జర్నలిజాన్ని సమాజానికి చూపిస్తున్న మన ఈ యొక్క బాధ్యులు వెంకన్న చంద్రశేఖర్ గారు మరియు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, తహసీల్దార్ గారు, సోదరుడు ముజాహిద్ గారు, మనకి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సమాజ సేవలో ముందుండే మన పాకాల దుర్గాప్రసాద్ గారు అంటే ఇక మనకెవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. వారు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మహేష్ గారు, యువ నాయకుడు ఏమి నాయక్ గారు, కిషోర్ నాయక్ గారు, యువ కిషోర్ నాయక్ గారు, అదేవిధంగా పెద్దలు రత్నారెడ్డి గారు, యొక్క సొసైటీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం అండి. నిజంగా ఇది ఆదర్శం. నాకు తెలిసి రాష్ట్రంలో ఇంత ఆదర్శమైన భావాలతో ఈ విధంగా సొసైటీ ఏర్పాటు చేసుకుని అవుట్రైట్గా మేము దీనికోసమే ఉన్నాం. ఒకళ్ళిద్దరు ఉండటం వేరు, అందరూ ఉండటం వేరు. పట్టుబడి ఒక బాధ్యతగా ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ పరిణామం. చాలా సంతోషం. నిజంగా గ్రేట్. దీన్ని ఖచ్చితంగా మీరు మన రాష్ట్రంలో ఈ యొక్క పుష్పబాత్ మన బూర్గంపాడు ఆదర్శంగా ఉండటంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. కాకపోతే అది సమాజానికి ఇంకా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో మనం ఏదున్నా కూడా ఇబ్బందులు ఉంటాయి, వృత్తిరీత్యా సమస్యలు ఉంటాయి, కాదని నేను అనను. కానీ మాకు కూడా ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సార్కి ఉండవా, కాంట్రాక్టర్స్ ఉండవా, అధికారులకి, ప్రజలకు అందరికీ ఉంటాయి. కాకపోతే కోరుకుంటున్నా 2 సమాజంతో గౌరవంగా సమాజంతో వ్యవహరించాలని కోరుకుంటున్నా. 2 సమాజంతో, ఇంట్లో కుటుంబం, ఇటు బంధువులతోనూ స్నేహితులతోనూ సమాజంతో కూడా గౌరవప్రదంగా మెలగాలని కోరుకుంటున్నాం. 2 మూడోది మన యొక్క వృత్తే దైవం కనుక. వృత్తి ఎందుకు దైవం అంటే మనకి ఆహారం అన్నం పెడుతుంది, కుటుంబాన్ని నడిపిస్తుంది కాబట్టి వృత్తి దైవం. కాబట్టి వృత్తికి మన చేతైనంత వరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. 3 4 ఈ న్యాయం చేసే భాగంలో 2 కోణాలు ఉంటాయి. అది చట్టపరంగా ఒక రకంగా ఉంటుంది, న్యాయం ధర్మం పరంగా ఒకటి ఉంటుంది. న్యాయం ధర్మం పరంగా కూడా చట్టం ప్రకారం తప్పు అనిపిస్తుంది, న్యాయం ప్రకారం కరెక్ట్ అనిపిస్తుంటారు ఒక సందర్భాల్లో. ధర్మం ప్రకారం ఇంకో రకంగా చెప్పొచ్చు. ఇవన్నీ సార్ చెబుతారు. అలాంటి నాకు రావు గారు ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి చట్టం, ధర్మం, న్యాయం పరిధిలో మనందరం కూడా సమాజ హితం కోసం పనిచేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఆరోగ్యంగా జీవించడం కోసం సరైన ఆహార నియమాలు నేను పాటించట్లేదు, కానీ నేను కూడా పాటించాలనుకుంటాను. ఈరోజు మాటిస్తాను కాబట్టి ఆహార నియమాలు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ ఉన్నప్పుడు ఏ పనైనా ఈజీ చేయగలుగుతాం. అది లేకపోతే ఏ తేడా ఉన్నా కూడా సరిగ్గా చేయలేకపోతాం, పర్ఫామ్ చేయలేకపోతాం. దాన్ని కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా. ప్రాణమేం చిన్నది, నష్టమేమో పెద్దది. ఆ నష్టాన్ని ఎవరైనా భర్తీ చేస్తారంటే ఎవ్వరు చేత కాదు ప్రపంచంలో మళ్ళీ తిరిగి భర్తీ చేయడానికి అవకాశం లేదు. నష్టం మిగిలిన ఎక్కడే తప్పు చేసినా కూడా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. కొద్దిగా గొప్ప రికవరీ అయ్యేది, కానీ ఇక్కడ రికవరీ కాదు. ప్రెస్ క్లబ్ ఆఫ్ బూర్గంపాడు మీరు ఎస్టాబ్లిష్ చేసి కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ జర్నలిస్ట్ క్లబ్లో మరి ఇంకా జర్నలిస్ట్ మిత్రులకు ఏదైనా కార్యక్రమాలు అవి కూడా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మన ఎంఆర్ఓ గారు, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మహేష్ గారు, కిషోర్, నాకు అత్యంత మిత్రులు. పూర్వకాలం నుంచి కూడా ఒక యూనియన్ నాయకుడిగా, ఒక పార్టీకి ముఖ్య నాయకుడిగా వ్యవహరించిన రత్నారెడ్డి గారు, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన చంద్రశేఖర్ గారు, మిత్రులు మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇదే మాకు తొలి ఆహ్వానం. ముందుగా మీరే మమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచారు. చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. 25వ సంవత్సరం మేము ప్రశాంతంగా హాయిగా మా జీవితాలు గడిచేటట్టుగా ఉండాలని నేను మీ అందరి నుంచి ఆశీస్సులు కోరుకుంటూ, ఎంతో చక్కగా ఆప్యాయతగా ఇక్కడ అరేంజ్ చేసిన విధానం కానీ, ఆ స్వీట్ కానీ, తర్వాత ఈ ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఎంతో ప్రేమతో అరేంజ్ చేశారు. అందులో మీ యొక్క నిబద్ధత ఇమిడి ఉంది. చేసి పనిలో ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పిలిచి ఇక్కడికి ఈరోజు ఇంతమంది మీరు పాపం మీకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ మీరందరూ కలిసి ఈ కార్యక్రమం చేయాలా, అందరం కలిసి ఉండాలా, ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, సమాజంతో కలిసి మనం కూడా ప్రయాణం చేయాలి, మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రశేఖర్ గారు చెప్పారు, మేము సొసైటీ కూడా ఫామ్ చేసామని. ఏం లేదు, తప్పేం లేదు. నేను మిమ్మల్ని అందరూ ఇందాక ఎవరో పాట పెట్టారు, విలేకరణ అంటే అందులో బోల్డ్ అర్థం ఉంది. అది చదువు విని వదిలేటవే కాదు, ఒక్కొక్క అక్షరంలో ఎంతో విలువైన సమాచారం అందులో ఉంది. మీరు మీ అందరికీ చెప్తా ఉంటారు, ఒక పిల్లరు ఈ భారతదేశానికి ఒక పిల్లర్ ఎవరంటే మీరే, ఒక ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట. మీరు ఒక అక్షరం పూర్వకాలం నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, మీకు కూడా ఈరోజు మనవి చేయాలనుకుంటున్నాను. పూర్వకాలం కామా కిల్డే మ్యాన్ అనే ఒక చిన్న కొటేషన్ ఉంది. ఒక జడ్జి గారి దగ్గరికి జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తా, అప్పుడు టైపిస్టులు ఉండేవారు కిందని. టైపిస్ట్ జడ్జి గారు చెప్తుంటే టైపిస్ట్ కొడతా ఉంటాడు. ఏమని చెప్పారంటే, హ్యాంగ్ హిమ్ నాట్ కామా రిలీవ్ హిమ్ అని జడ్జి గారు చెప్పారు. ఈ కొట్టాయన ఏం చెప్పాడంటే, హ్యాంగ్ హిమ్ కామా నాట్ రిలీవ్ హిమ్ అని కొట్టాడు. అంటే కామా ఇక్కడ తీసి అక్కడ పెడితే వాడిని ఉరిదీశారు. అలాగే మీరు రాసే ప్రతి అక్షరం సమాజంలో కొన్ని లక్షలాది మంది మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది కనుక మీరు పెన్ను పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి, 1కి 100 సార్లు ఆలోచించి, ఇది సమాజ శ్రేయస్సుకు పనికొస్తుందా లేదా, ఇది ఎంతమందికి ఉపయోగం, ఎంతమందికి నష్టం అనేది మీరు 1కి 10 సార్లు ఆలోచించి చేస్తే అది చాలా సంస్కరింపబడుతుంది, అందరి చేత మెప్పించబడుతుంది, అనేక మందికి పనికొస్తుంది, ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. నాకు ఇలాంటి కార్యక్రమానికి పిలిచి మీరందరూ నన్ను ఈ కొత్త సంవత్సరం రాబోతున్న సంవత్సరానికి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడైనా నాతో ఏదైనా పని ఉన్నా, ఏదైనా చిన్న సహాయం ఉన్నా తప్పకుండా మీరు ఎవరైనా రావచ్చు, ఏ టైంలోనైనా రావచ్చు, ఎప్పుడు అందుబాటులో ఉంటారో చేతనైన సహాయం చేస్తాననే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి, రత్నారెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, రామకిషోర్ గారికి అందరికీ నమస్కారం. నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ అని నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మరియు సభాధ్యక్షులు డొంకన చంద్రశేఖర్ గారికి, మండల తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముజాబిద్ గారికి, పాకాల దుర్గాప్రసాద్ గారికి, ఈవో మహేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లమారి రత్నారెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నిరంతరం పరితపించే జర్నలిస్ట్ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా డొంకన చంద్రశేఖర్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు, ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించినప్పుడు నేను అంతవరకు మీకు ఇప్పటికీ అది నేను తెలియజేసుకోలేదు. 3వ సంవత్సరం కూడా వరుసగా ఈసారి కూడా మీ అందరికీ ఇన్సూరెన్స్లు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్లు నా తరఫున నేను మీకు చేస్తున్నాను. పార్టీ నాయకుడిగా కాదు, నాకు ఒక SVR కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. నా దగ్గర ఒక 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరి బాగోగులు నేను చూసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆయా నియోజకవర్గాల్లో నేను పనిచేస్తున్నప్పుడు అధికారుల కంటే ముందుగా పని నాణ్యత గురించి ముందుగా వచ్చి పరిశీలించేదే మన జర్నలిస్ట్ మిత్రులు. దానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అదేవిధంగా కరోనా సమయంలో కావచ్చు, వరదల సమయంలో కావచ్చు మీరు చేసిన సేవలు నిరుపాన్నమైనవి. నేను ఎవరితో పోల్చినా అది అతిశక్తి కాదు. ఎందుకంటే మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య చేసి వారధిగా చేసినటువంటి సేవలు ఎంతో 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 చెప్పుకోదగ్గ పనులు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్ఫేర్, బూర్గంపాడు వెల్ఫేర్ అనగానే గుర్తొచ్చేది మీ యొక్క అందరి శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం మీరు పాటుపడతారు, ఎంతోమందికి గుర్తింపునిస్తారు. చివరికి మీకు గుర్తింపు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు కావచ్చు, అందరూ కూడా నాయకులు కావచ్చు కొద్దిగా ఒక అడుగు వెనకేస్తారు. ఇది ఎందుకో నేను దాని గురించి నేను చింతిస్తూ ఉన్నాను. మీ వెల్ఫేర్ సొసైటీకి నా సంస్థ తరఫున, ఎస్వీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ తరఫున ఒక 25,000 రూపాయలు నేను మీకు ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాను. మరియు దాంతోపాటుగా మీరందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా 3వ సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ కార్డులు కూడా మీ అధ్యక్షుల వారితో నేను మీకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.